సో రాజకీయం గత ప్రభుత్వం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, సో నాడు నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలామంది ఇబ్బందులకి గురయ్యారు, కొంతమంది చనిపోయారు. సో మీ విషయంకి వస్తే మీ మీద కూడా ఒక తప్పుడు కేసు బరాయించడం జరిగింది, మర్డర్ కేసు ఏదో మీ మీద కూడా పెట్టినట్టున్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి మీరు నాయకులు కానీ కార్యకర్తలు కానీ బాగా కష్టపడి ఒక యుద్ధమే చేశారు అనుకోవచ్చు. అలాంటి పరిస్థితి నుంచి గవర్నమెంట్ చేంజ్ అయింది. మీకోసం అంతగా కష్టపడి కేసులు ఎదుర్కొని ఇబ్బందులు పడినటువంటి కార్యకర్తల కోసం మీ నియోజకవర్గంలో ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక ఆటవిక పరిపాలన నడిచింది. అరాచకాలు అకృత్యాలు తప్ప గుడ్ గవర్నెన్స్ లేదు, పరిపాలన లేదు. కేవలం ఎక్కడ అప్పులు దొరికితే అప్పులు తీసుకురావడం, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులను అమ్మేయడం, ప్రభుత్వ ఆస్తుల్ని రాష్ట్రానికి సహజంగా వచ్చినటువంటి ఆదాయాన్ని కలిపి నేనేదో అరాకొరా సంక్షేమం కూడా పూర్తిగా ఇచ్చాడని నేనైతే చెప్పాను. ఎందుకంటే ఐ నో వెరీ వెల్ గ్రాస్ రూట్ లెవెల్లో ఏం జరిగింది, ఎంత జరుగుతుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మేము ఎంత ఇచ్చాము, జగన్మోహన్ రెడ్డి ఎంత అప్పులు చేసి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి 1,30,000 కోట్ల రూపాయలు బిల్స్ పెండింగ్ పెట్టి రాష్ట్రానికేమో గడిచిన 5 సంవత్సరాల్లో ఇది సుమారు 7-8 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిన సందర్భంలో ప్రజలకు ఎంత ఇచ్చాడనేది మేము ఒకసారి ఐ నో వెరీ వెల్. అయితే ఆ రోజు కేసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ శాసనసభ్యుడి మీద లాంటి వ్యక్తి పైన మొట్టమొదటి కేసు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా పైన పెట్టి, అవును, నాతో పాటుగా పాపం మా కార్యకర్తలు కూడా 10 మంది ఉన్నారు, మా మండల స్థాయి నాయకులు కూడా ఉన్నారు. అలాగే మీరు అనేటట్టుగా ఎవరో ఎక్కడో యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ కేసుని నా పైన మర్డర్ కేసుగా మార్చారు. నా పైన గడచిన 5 సంవత్సరాల్లో నేను ఏ ప్రాంతంకి వెళ్ళినా కేసులు పెట్టాను. 24 కేసులు పెట్టారు. ఇప్పటికి కూడా నేను ఒక 5-6 కేసులకి ఇంకా కోర్టులకు చుట్టూ తిరుగుతున్నారు. ఆ రోజు కొంతమంది మా వాళ్ళ పైన రౌడీ షీట్లు పెట్టారు. అంటే కేసులు పెట్టడం, 2 కేసులు ఉన్నాయి కాబట్టి రౌడీ షీట్ పెట్టడం. నేను కూడా నా పైన కూడా రౌడీ షీట్ పెట్టారు. నా తోడబుట్టిన అన్నదమ్ముడు మా అన్నయ్య మీద పెట్టారు, అలాగే మా మేనల్ల మీద పెట్టారు, ఇంకా మా కార్యకర్తల మీద పెట్టారు, ఇంకా మా కొంతమంది నాయకుల మీద పెట్టారు. సో ఇప్పుడు వాటన్నిటి మీద కూడా చట్ట ప్రకారం, ఎందుకంటే అధికారం వచ్చింది కదా అని మనం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోలేము. అవును, అది తెలుగుదేశం పార్టీ విధానం కాదు. అవును, మేము బాధలను అయితే అనుభవించాము కానీ అప్పుడు మీకు వాళ్ళకి తేడా కూడా ఏముండదు. మనం కూడా జగన్మోహన్ రెడ్డి లాగే ప్రవర్తిస్తే, జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ కార్యకర్తలు నాయకుల్లాగే ప్రవర్తిస్తే మరి వాళ్ళకి మనకి తేడా ఏంటి? అవును, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అలా ఆలోచన చెయ్యదు, ఆలోచించరు. దానికి అసలు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అసలు బేసిక్ ఆయనే ఒప్పుకోరు. అందుకని చట్టపరంగా ఏంటి, ఈరోజు నేను అధికారం వచ్చింది, మరి నేను ఎందుకు కేసులకు వెళ్ళాలి? ఐఎమ్ గోయింగ్, రేపు నేను ఇక్కడ నుంచి రేపు 20వ తారీఖు నాడు ఐఎమ్ గోయింగ్ టు ఫేస్ 4 కేసులకు నేను అటెండ్ అవ్వాలి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే చట్ట ప్రకారం నడిచేటటువంటి పార్టీ, చట్టాన్ని గౌరవించేటటువంటి పార్టీ, చట్టాన్ని చేతిలోకి తీసుకునేటటువంటి పార్టీ కాదు. చట్టం ప్రజలకి రక్షణగా ఉండేటటువంటి పరంగా ఉపయోగించేటటువంటి పార్టీ ప్రభుత్వం మాది. ఇందులో ఇప్పటికి కూడా ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో, తప్పుడు కేసులు పెట్టించారో అటువంటి వాటన్నిటి మీద కూడా మేము ఈరోజు చర్యలు తీసుకుంటున్నాం. వాటన్నిటి మీద కూడా నిజంగా ఉంటే వాళ్ళ పోలీసులు కూడా తెలుసు, అందులో దేర్ ఇస్ నో కంటెంట్ ఎట. అవును, ఎగ్జాక్ట్లీ. ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేయడం, రౌడీ షీట్లు పెట్టడం ఎన్నో చేశారు. కాబట్టి వాటన్నిటి మీద కూడా రివ్యూ చేసాం. తప్పనిసరిగా ఒకటే చెప్పాను నేను అధికారులకి, ఎస్పీ గారికి కూడా, చట్ట ప్రకారం మీరు మీరు ఎఫ్ఐఆర్ కట్టారు ఉంటే ప్రొసీడ్ అవ్వండి, లేనప్పుడు మీరు చట్ట ప్రకారంగా ఏ చర్యలు అయితే మీరు తీసుకోవాలో తీసుకోండి. ఆ ప్రకారం ఇచ్చాం.
మీ కార్యకర్తలకు అంతకన్నా భరోసా ఏముంటుంది కావాల్సింది? ఎందుకంటే తప్పనిసరిగా, ఎందుకంటే అధికారం అనేది మనకు నచ్చిన రీతిలో చేయడం కాదు. అవును. అధికారం అనేది ప్రజల కోసం, అవును, మన ప్రాంతం కోసం, మన రాష్ట్రం కోసం. అవును. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అదే మనం ప్రవర్తిస్తే ఆయనకి మనకున్న తేడా ఏంటి? అవును. జగన్మోహన్ రెడ్డిని సైకో అన్నాం. ఎందుకన్నాం? సైకోలో ప్రవర్తించాడు కాబట్టి అన్నాం. ఆఫ్ కోర్స్ దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్, దెర్ ఇస్ సమ్ డిజార్డర్ ఇన్ హిస్ మైండ్. అది ఆయనకి ఉంది, డిజార్డర్ ఉంది. ఇప్పుడు ఆ పాయింట్కే వస్తే, కూటమి ప్రభుత్వం ఫామ్ అయ్యి 1 సంవత్సరం గడిచిపోయింది. ఇప్పుడు కొత్తగా వైసీపీ పార్టీ గడప గడపకి బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమంతో గడప గడపకి వెళ్ళటం జరుగుతుంది. ఏం జరుగుతుందో కూడా అందరం చూస్తూనే ఉన్నాం. కూటమి ప్రభుత్వం కూడా ఈ 1 ఇయర్లో చాలా కార్యక్రమాలు ఇనిషియేట్ చేయడం జరిగింది. వాళ్ళు అనుకున్నటువంటి సూపర్ 6 కూడా కొన్ని నెరవేర్చడం జరిగింది. కొన్ని కార్యక్రమాలు అంతకంటే ఎక్కువ కూడా చేయటం జరిగింది. ఈ కార్యక్రమాలు ప్రజలకి అంతగా మీరు బలంగా తీసుకువెళ్ళట్లేదు అనేది ఒక నానుడి. అది పక్కన పెడితే, మీ నియోజకవర్గంలో మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, మీ ప్రజలకి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం చేసే పని 1కి 10 సార్లు చెప్తూనే ఉండాలి. ఆ కార్యక్రమాన్ని మీరు ఏ విధంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నారు బలంగా? ఇది జనరల్గా 2019లో మేము ఇప్పుడు మీరు అడిగితే గుర్తొచ్చింది, డిడ్ ఏ మిస్టేక్. పనులు చేసుకుంటూ పోయాం. అసలు 2014-19 అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అదొక చరిత్ర. అవును. సంక్షేమంలో కానీ, అభివృద్ధిలో కానీ గడచిన 30-40 సంవత్సరాల్లో చెయ్యలేనటువంటి కార్యక్రమాలు అన్నీ చేశాం. అవును. అభివృద్ధి చేశాం, సంక్షేమం చేశాం. రైట్. కానీ ఫెయిల్ అయ్యాం. ఎందుకు ఫెయిల్ అయ్యామనంటే, చెప్పిన పని ప్రజల వద్దకి చేరలేదు, చెప్పకపోవడం. అవును. ప్రజలకి ప్రభుత్వ పథకాలు అందాయి, అవును, ప్రజలకి సర్వీసెస్ అందాయి, డెవలప్మెంట్ చూశారు. కానీ అది మనం మాట్లాడకపోవడం. అవును. అంటే మాకు కూడా ఒక ఆలోచన ఉంటుంది, ఒక యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. రైట్. అరే, నేను ఒక మంచి పని చేశాను, ప్రజలకి అది గుర్తుంటుంది కదా. నేను ఆ ఇంటి ముందు సిమెంట్ రోడ్ వేసా, డ్రైనేజ్ కట్టా, ప్రజలకి అది ప్రతిరోజు దానిపైనే నడుస్తాడు, అది ప్రజలకి అది గుర్తుంటుంది కదా. అందుకే నేను మళ్ళీ నేను ఎందుకు రీట్రేట్ చేయాలి, నేను ఎందుకు చెప్పాలి ప్రతిసారి? కానీ జనరేషన్ మారుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఆ ఊరికి ఎవరు అభివృద్ధి చేశాడు అనేది ఎప్పుడు కూడా మనిషికి ఒక సహజమైన గుణం ఉంది. అవును. ఏదైతే సుఖం లేదో అది కలగనంత వరకు మనం బాధపడుతుంటాం. అవును. మనం అనుకునేది, సపోజ్ పవర్ ఇంటరప్షన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, వచ్చినాక మర్చిపోతాం. పవర్ ఇంటరప్షన్ లేని పవర్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మర్చిపోతాం. ఎవరది చేశారో అది చేయడానికి ఎంత బాధపడ్డారు, ఎంత కష్టపడ్డారు, ఎంత నిధులు వెచ్చించారు, ఎంత సమయాన్ని వెచ్చించారు అనేది వాళ్ళకి ఎవరికి తెలియదు, మర్చిపోతారు. మళ్ళీ ఇంకో దానికోసం ఆశిస్తారు.